నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వాల్సిన వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే ఈ వీడియోలో చాలామంది పీఎఫ్ ఖాతాదారులకి అనేక రకాల సమస్యలు అయితే ఉంటాయండి. దాని కారణంగా వాళ్ళు ఆఫ్లైన్ ద్వారా పీఎఫ్ ఆఫీస్కి వెళ్ళి కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకునే పరిస్థితి కొన్ని విషయాలు ఉంటుందన్నమాట. అయితే చాలామందికి రేజ్ అవుతున్న డౌట్ ఏంటంటే అసలు పీఎఫ్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంది, ఎలా ఫైండ్ చేయాలి అనేది చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. ఎలా ఫైండ్ చేయాలని చెప్పేసి దాని గురించి పర్టికులర్గా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అట్లాగే మనకి కొత్త వెబ్సైట్లో ఇట్లాంటి అప్డేట్ కూడా తీసుకొచ్చారన్నమాట. అది ఎక్కడ ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. మన పాత వెబ్సైట్లో ఎంతమంది ఎలా ఉండేదంటే ఇక్కడ మనకి సర్వీసెస్లో వచ్చేసరికి లొకేట్ అండ్ ఈపీఎఫ్ఓ ఆఫీస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. దీన్ని మీరు ట్యాప్ చేసినట్లయితే కనుక లోడింగ్ తీసుకుంటుంది అనమాట, ఓకేనా. లోడింగ్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఒక స్టేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ఒక స్టేషన్ సెలెక్ట్ చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ పర్టికులర్ అక్కడ పీఎఫ్ ఆఫీసులు అంటే కొన్ని స్టేట్లు ఏంటంటే చాలా రకాల పీఎఫ్ ఆఫీసులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను నేను. ఇక్కడ చాలా లొకేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో ఒకటి నేను సెలెక్ట్ చేశాను, నెల్లూరు సెలెక్ట్ చేసి జస్ట్ ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ట్యాప్ చేసినప్పుడు దీనికి సంబంధించిన ఓన్లీ మనకి అడ్రస్ మాత్రమే ఓపెన్ అవుతుంది, ఓకేనా. అడ్రస్ మాత్రమే ఓపెన్ అవుతుంది. బట్ ఇక్కడైతే చూపించట్లా నెల్లూరులో, ఓకే. అండ్ ఆ తర్వాత నేను కృష్ణ సెలెక్ట్ చేశానండి, సబ్మిట్ చేశాను. విజయవాడ ఉంది కదా. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గుంటూరు చూపిస్తుంది అనమాట. గుంటూరు అలాగే మనకి మెయిన్ రీజనల్ ఆఫీస్ ఏది అనేది కూడా చూపిస్తుంది అనమాట. హైదరాబాద్ అట్లా చూపిస్తుంది, ఓకే. అయితే మనకి పిఎఫ్ ఆఫీసులో కొన్ని ఏంటంటే కొన్ని లొకేషన్లో మనకి అంటే కొత్తగా పిఎఫ్ ఆఫీసులు అనేవి లాంచ్ చేశారు. కొత్త పిఎఫ్ ఆఫీసులు అనేవి కొన్ని లొకేషన్లో నిర్మించడం జరిగిందనమాట, ఓకే. బట్ నేను ఇక్కడ విజయవాడ అంటే కృష్ణ సెలెక్ట్ చేస్తే నాకేంటంటే గుంటూరు చూపించింది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రాపర్ డేటా అయితే కనిపించదు. అయితే మనకి కొత్త వెబ్సైట్లో మీరు ఇక్కడ చూడొచ్చు, మీ అందరూ తెలిసే ఉంది కదా ఈ కొత్త వెబ్సైట్. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. ఈ వెబ్సైట్లో మనం అబౌట్ సెక్షన్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లొకేట్ ఈపీఎఫ్ఓ ఆఫీస్ అని చెప్పేసి ఉంది. దాన్ని ట్యాప్ చేస్తే మనకి మొత్తం మ్యాప్తో సహా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఒక కాలం కూడా ఇవ్వడం జరిగింది, మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. మీకు పిఎఫ్ ఆఫీస్ తెలిస్తే పర్టికులర్ దాన్ని సెర్చ్ చేయొచ్చు డైరెక్ట్గా. మనకు తెలియదు కదా, తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ సెలెక్షన్ ఒక స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆంధ్ర సెలెక్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుంటూరుని అయితే సెలెక్ట్ చేసి సబ్మిట్ అని చెప్పేసి ట్యాప్ చేశానండి. అని మీకు చెక్ చేసుకోవచ్చు. ఆర్ఓ గుంటూరు, రీజనల్ ఆఫీస్ గుంటూరు, అది ఎక్కడెక్కడ ఉన్నది అనేది కూడా మనకి క్లియర్గా ఒక అడ్రస్ కూడా చూపిస్తుంది అనమాట, ఓకే. ఇప్పుడు నేను లొకేట్ ఆన్ మ్యాప్ని ట్యాప్ చేసినప్పుడు నాకు మ్యాప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అది ఎక్కడున్నది అనేది మనకి ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. బట్ దీన్ని ఇంకా ఈపీఎఫ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే వెబ్సైట్ అనేది మనకి రీసెంట్గా లాంచ్ చేశారు కాబట్టి దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. ఫ్యూచర్లో మనకి ఇంప్లిమెంట్ తర్వాత ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది. కొన్ని ఏంటంటే మనకి లొకేషన్స్ అనేవి ఎగ్జాక్ట్గా చూపించట్లా, ఓకే. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ లొకేట్ అయింది, ఇక్కడ చూడండి మనకి గుంటూరు పిఎఫ్ ఆఫీస్ అనేది ఇక్కడ లొకేట్ అయింది. బట్ అసలు మనకి ఈ యొక్క ఈపీఎఫ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ అని చెప్పేసి ఎక్కడైతే లొకేట్ చేశారో మనకి ఈ లొకేషన్లో అయితే చూపించడం జరుగుతుందన్నమాట, ఓకేనా. బట్ ఇక్కడ లొకేట్ అయింది, బట్ పిఎఫ్ ఆఫీస్ అయితే ఎక్కడ ఉంది, ఓకేనండి. అండ్ ఆ తర్వాత వేరే చూద్దాం. ఇక్కడ ఇప్పుడు నేను గుంటూరు కాకుండా రాజమండ్రిని సెలెక్ట్ చేశానండి. సబ్మిట్ అని చెప్పేసి ట్యాప్ చేస్తే కనుక రాజమండ్రికి సంబంధించిన పిఎఫ్ ఆఫీస్ అడ్రస్ అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడు లొకేట్ ఆన్ మ్యాప్ అని చెప్పేసి ట్యాప్ చేశాను. అన్లోడింగ్ తీసుకుంది. మనకి ఇక్కడ లొకేట్ చేస్తాను అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. పిఎఫ్ ఆఫీస్ అనేది ఇక్కడ లొకేట్ చేస్తుంది. బట్ మనకి ఒరిజినల్గా పిఎఫ్ ఆఫీస్ అనేది రాజమండ్రి పిఎఫ్ ఆఫీస్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు పైన, అంటే ఇంచుమించు దగ్గరలోనే ఉంది, ఓకేనండి. దగ్గరలోనే ఉంది, నో ఇష్యూ. గుంటూరు అయితే చాలా డిస్టెన్స్ చూపించింది. బట్ ఇక్కడైతే ఈ లొకేషన్ వచ్చేసరికి దగ్గరలోనే చూపించింది, ఓకే. ఇక్కడ ఉంది పిఎఫ్ ఆఫీసు. అండ్ ఆ తర్వాత ఇంకోటి చెక్ చేద్దాము. నేను విజయవాడని తీసుకున్నానండి. విజయవాడని తీసుకుంటే మనకి విజయవాడలో ఏంటంటే
మీరు ఇక్కడ చూడొచ్చండి విజయవాడ ఎక్కడ ఉంది పిఎఫ్ ఆఫీస్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇంతకుముందు డైరెక్ట్గా మనం అక్కడ సెర్చ్ చేస్తే గుంటూరుది మాత్రమే చూపించింది. అంటే కొత్త లొకేషన్స్ ఉన్నాయి కదా, సో వాటి డేటా కూడా ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. లొకేట్ ఆన్ మ్యాప్ అండ్ ట్యాప్ చేస్తే కనుక సో ఇక్కడ చూపిస్తుంది అనమాట విజయవాడది. చూసారండి ఇక్కడ చూపిస్తుంది. బట్ విజయవాడ పిఎఫ్ ఆఫీస్ అయితే అక్కడ లేదు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చండి పిఎఫ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. ఓకేనా, చాలా డిస్టెన్స్లో ఉందన్నమాట, చాలా డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ ఉంది పిఎఫ్ ఆఫీస్. మనకు చూపిస్తున్న లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది, ఎక్కడో చూపిస్తుంది లొకేషన్. ఓకే, ఇదంతా కూడా ఈపీఎఫ్ ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. కరెక్ట్ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ఎక్కడ అనేది వాళ్ళైతే ప్లేస్ చేయాలి. బట్ ఇంకా మనకి కొత్తగా నిర్మించారు కాబట్టి వెబ్సైటు కాస్త టైం అయితే పడుతుంది. బట్ ఈ వెబ్సైట్లో ఈ మంచి ఫెసిలిటీ అయితే ఉంది. ఓకేనా, ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది త్వరలో మనం చూసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. మీ అందరికీ ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తాను. చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యి ఈ విషయాలు అడుగుతూ ఉంటారు అనమాట. ఎలా వెళ్ళాలి, ఎలా లొకేట్ చేయాలి, ఎక్కడ పిఎఫ్ ఆఫీస్ ఉందని చెప్పేసి ఇట్లా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, సో చూశారు కదా, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తానండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నన్ను కనెక్ట్ అవ్వాలంటే కనుక వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. ఈ వీడియో మీ నచ్చితే మీకు లైక్ బటన్ లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మంది వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అలవాటు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me.